ప్రజలు గుమిగూడే సభలను తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపును గౌరవించి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో జరుపతలపెట్టిన మహానాడును రద్దు చేయాలని ఆన్లైన్ ద్వారా మహానాడును జరుపుకోవాలని శుక్రవారం ఉదయం పెందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆ పార్టీకి విజ్ఞప్తి చేశారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు పెందుర్తిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారో దీన్ని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆచరించే సమయం ఆశ్రమని చెప్పి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏదైతే రేపు తెలుగుదేశం పార్టీ 27, 28, 29 మహానాడు నిర్వహిస్తుందో దాన్ని రద్దు చేయమని ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు బహిరంగ సభలు గుమ్మికూడు వద్దని చెప్పారు కాబట్టి ఇవాళ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది కాబట్టి మీరు లక్షలాది మందితో తరలించి వాహనాలు తరలించి దీనివల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించడంతో పాటు ఇంధనం కూడా అసౌకర్యం కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రధానమంత్రి గారు పిలుపుని గౌరవించమని చెప్పి మేము మంత్రి నారా లోకేష్ మరియు టీడీపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం నిన్నే ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం అధికారులని మెట్రో ట్రైన్ రమ్మని చెప్పి పిలిపించారు. అలాగే మహారాష్ట్ర సీఎం గారు మోటార్ సైకిల్ మీద ఆయన నడుపుకుంటూ వెళ్ళారు. అంటే దేశం వేళ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మరి ఈ సమయంలో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి ఏంటంటే మరి ఇచ్చే మెసేజ్ని ప్రజలకు చేరాలంటే మనం ఆచరించాలి. అలాగే నిన్న కూడా మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ కూడా మంత్రుల్ని ఎమ్మెల్యేలు కూడా కాన్వేలు తగ్గించమని చెప్పి పిలుపుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నారు, కాన్వేలు కాదు మన పార్టీ చిహ్నమైన సైకిల్ పైన వెళ్తే ఒక నూతన మెసేజ్ ఇచ్చడం అవుతుంది. డెఫినెట్గా ఇవాళ ఇంధనం కొరతని మనం నివారించడం అవుతాం మనం చేస్తాం. అలాగే ఏదైతే ప్రధానమంత్రి గారు ఇవాళ బంగారం కొనొద్దంటున్నారు, అలాగే ఫెస్టివల్స్ని అన్నీ తగ్గించమంటున్నారు, అన్నీ ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏదో ముప్పు ఉందనేది అర్థమవుతుంది ప్రధాని గారి మాటల్లో. మరి ఒకటే కోరుతున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అందువల్ల ఎవరు కూడా మీ పరిసరాలు దాటి వెళ్ళొద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇది దేశ ప్రధాని మన భవిష్యత్తు కోసం మన కోసం ఆయన మాట్లాడుతున్నారు తప్ప అండ్ ఇతర ప్రజల కోసం కాదు. అందుకే మంత్రి నారా లోకేష్కి ఇది మీకు ఒకటే నేను సూచన చేస్తాను, మన ప్రగతి కోసం మహానాడిని రేపు రద్దు చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహించడం కోరుతాను. డిఫరెంట్గా ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడడం కోరుతున్నాను. అలాగే మన పార్టీ చిహ్నమైన సైకిల్తో ప్రయాణించి ఒక నూతన అధ్యాయానికి నాదడం కోరుతున్నాను. ఈవేళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో అడ్మిట్ అయినా సరే ఇవాళ ప్రధాన సమస్య గ్యాస్, పెట్రోల్, డీజిల్. ముఖ్యమంత్రిగా మొన్నే చెప్పారు త్వరలో మనం కొత్త రాబోతుందని. దయచేసి ఇలాంటి కొత్త రాకుండా నివారణ చేయబడుకుంటున్నాను. రేపు మహానాడిని రద్దు చేసి ఆన్లైన్ చేయమని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది.